చూసుకోవడానికి 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మొన్న వెళ్ళి వాళ్ళ ఆవేదన ఎల్లబుచ్చితే ఇలా ఇదేంటంటే బయట నుంచి వస్తున్న తెలుగుదేశం సపోర్టరో క్యాడరో ఎవరైనా వచ్చి కలవంటే వాళ్ళకైతే దొరుకుతుంది. దొరికిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ మీట్ అవుతున్నారు. మేమేందండి 10 ఏళ్ల నుంచి ఉన్నా కూడా మాకు ఈ పరిస్థితి అని. సో దీన్ని అడ్రస్ చేయడానికి రేపు 18th ఎలాగో ఒంగోలు ఏదో సమావేశం పెట్టుకుంటున్నారు జనసేన. అక్కడికి రండి, అన్ని జిల్లాల నుంచి రండి అని ఆయన కబురు పెట్టారట. ఎలా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ని? అంటే ఒకటి ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు అలాగే 99 వ్యక్తులందరికీ కూడా నమస్కారాలు. జనసేన పార్టీలో ఇంటర్నల్గా ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్న అంశం అది నిజంగా జరిగిందా స్పెక్యులేషన్ అనేది అంటే అథెంటిక్ కవర్ అయితే లేదండి. లేదు, ఎందుకంటే 1కి 4 సార్లు వెయిట్ చేసుకున్న తర్వాత నేను మీతో షేర్ చేస్తున్నా. లాయర్ల సమావేశం తర్వాత జరిగి అంటే సహజంగా ఏ నాయకుడి దగ్గర నీ కంప్లైంట్స్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మీరు అధికారులకు ఇచ్చిన ప్రయారిటీ క్యాడర్కి ఇవ్వట్లేదు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా రైజ్ అవుతుంది కదా, ఏది శాసనసభ్యులు కలవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ముఖ్యమంత్రి ఏదో పవర్ లో ఉన్నారు. నేను అదే పవర్ లో ఉన్న రోజుల్లో కూడా చంద్రబాబు గారిని ఏ నాయకుడి దగ్గర అయినా కూడా ప్రతి చివరి కార్యకర్త వరకు కూడా యాక్సెస్ దొరకాలంటే అది సాధ్యమైన వ్యవహారం కాదండి. కాకపోతే ఏమవుతుందంటే నేను అనుకోవటం జనసేన పార్టీ ఆ పార్టీ ప్రస్థానము మనుగడని సహించలేకుండా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీతో అలయన్స్ ఏదో ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తీసుకురావడానికి కొంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు విదిన్ ద పార్టీ ఆ పార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్. ఆ పార్టీలో నాయకుల మధ్య అంతరం ఉంది. నాయకుల మధ్య ఒకరి మీద ఒకరికి కంప్లైంట్లు చెప్పుకుంటా ఉన్నారు. నాయకులు ఒకరినొకరు అనుమానించుకునే పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పని కొంత స్పెక్యులేషన్స్ కలిగించే విధంగా కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పిన మొదటిది ఎప్పటి నుంచో ఉంది. అవును, దాంతో మనకేమి ఇప్పుడు ఇది కూడా డెవలప్మెంట్ ఏంటంటే మన లాయర్ల మీటింగ్ అయిన తర్వాత జరిగింది సపరేట్ గా. ఆ మీటింగ్ కి మనోహర్ గారు కారణం కూడా ఏంటి అంటే దానికి ఏం పెద్ద బ్రహ్మ పదార్థం కూడా ఏం కాదు. మనోహర్ గారి సామాజిక వర్గం వేరు, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం వేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పడం జరిగింది మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే, మనోహర్ గారిని సామాజిక వర్గ దృష్ట్యా చూడటానికి ఆస్కారం లేదు. ఆయన అనుభవము పరిజ్ఞానము ఆయనకున్న నేపథ్య దృష్ట్యా మనం అటువంటి సందర్భంలో సహజంగా ఈ కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే 2019లో జనసేన పార్టీకి ఎదురైన బెటర్ ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారు పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయి వారి పార్టీ నుంచి నెగ్గిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి ఫిరాయించిన నేపథ్యంలో సహజంగా ప్రత్యర్థులు ఆశించింది ఏంటి అంటే ప్రజారాజ్యం అనుభవం దృష్ట్యా కళ్ళ ముందు ప్రజారాజ్యం ఒకసారి ఎన్నికల్లో అనుకున్న అంత ఫలితాలు రాని నేపథ్యంలో ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీని మెర్జ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీని సుదీర్ఘకాలం ఆ ప్రస్థానం కొనసాగించలేరు అనుకున్నారు. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు చాలా కసిగా పట్టుదలగా ఆ పార్టీని తన సొంత రిసోర్సెస్ తోటి, పెద్ద ఆర్థిక వనరులు లేవు, ఆయన పెద్ద పారిశ్రామికవేత్త కాదు, కాంట్రాక్టర్ కాదు, తన రెక్కల కష్టంతో ఆయన సస్టైన్ అవుతూ ఆ పార్టీని ఇంతకాలం నడిపించుకుంటూ వస్తా ఆ శ్రేణుల్లో ఒక నమ్మకం పెంపొందించే నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే కార్యక్రమాలు తీసుకుంటా ప్రజల్లో మనుగడ సాగిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ దాడులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎలక్షన్స్ సమీపించే కొంది మరింత ఎక్కువ కూడా ఈ ప్రచారాలకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు పార్టీల అంతర్గతంగా ఏదో సంక్షోభం తలెత్తే పరిస్థితి వైసీపీ ఉంటుందా? వైసీపీ ఉండని ఉండకపోనండి. ఒకటైతే వాస్తవం, ఎమోషనల్గా పవన్ కళ్యాణ్ గారిని డిమోరలైజ్ చేయడం కోసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన దాడి చేస్తానో చూస్తున్నాం కదా. మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఆయన వ్యక్తిగత జీవితం గురించి వైవాహిక జీవితం గురించి ప్రస్తావిస్తా ఆయన్ని ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అని చెప్పని డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ రకంగా నిందిస్తూ ఉన్నప్పుడు ఈ విధమైన ప్రచారాలు చేయరని చెప్పని ఎట్లా ఆశిస్తాం? అంటే ఇంతకుముందు ఆ ట్యాక్స్ తెలుగుదేశం ఇచ్చింది 2018లో. ఏమని వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇవాళ అట్టర్ చేస్తున్న మాటలన్నీ అలాంటి బిరుదులు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం 2018లో ఇచ్చింది. ఇప్పుడు 2018లో ఇచ్చిన అంశం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి గుర్తు లేకుండానే ఇవాళ 2 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాయా? గుర్తుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం అనే ఒక అవసరం అని వాళ్ళు చెప్పారు. ఇవాళ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే లక్ష్యంతో ఎన్నికలకు వెళ్తా ఉన్నాయి. అదే సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను ఎన్డీఏలో కూడా కీలక భాగస్వామిగా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఆశిస్తున్నా అని చెప్పని స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు చీలికను నివారించడం కోసం మేము పోటీ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్గానే పరిగణలోకి తీసుకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఏ సస్పెషన్ లేకుండా డైరెక్ట్గా అటాక్ చేస్తూనే ఉన్నారు కదా.
చేస్తూనే ఉన్నారు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఏంటంటే 2018లో జరిగిన విషయం ఆయనకి తెలియదు, ఆయనకి ఖచ్చితంగా తెలుసు. బట్ ఒక పొలిటికల్ ఇన్ఎవిటబిలిటీ ఇట్ హాస్ ప్రాంప్టెడ్ హిమ్ టు మాట్లాడుకుందాం. అవును, ఇప్పుడు ఇవాళ అంశాలే ప్రస్తావించుకుందాం దాన్ని. ఇప్పుడు 2018లో ఏం జరిగింది, 16లో ఏం జరిగింది అనే ప్రాతిపదిక మనం ఇప్పుడు మీరు చెప్పిన బిరుదులు ఇవాళ ఇచ్చేంత తెలివితేటలు వైసీపీకి లేవు. ఇప్పుడు తెలుగుదేశం తరపున చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేశారు ఆయన మాట. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అంశాలు ప్రస్తావించారా? తెలుగు ఎత్తలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు, పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి. అది అయిపోయింది కదా, ఆ ఎపిసోడ్ అయిపోయింది. నేనేమన్నా 2018 అంశం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని. అది ఆయన ఓపెన్ గా డయాస్ మీద చెప్పాడండి. 2018లో పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా ప్రస్తావించారా? ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చేస్తున్నాడు. ఆ రోజున తెలుగుదేశం పార్టీలో నేను చెప్పేది మీకు అర్థం కాదు. మీరు అసలు అట్లా కాదండి. 2018లో తెలుగుదేశం పార్టీలో ఎవరో అనామక నాయకులు సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రచారంతో ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి పవన్ కళ్యాణ్ గారు డయాస్ మీద చెప్పారు. నేను చెప్తా అట్లా కాదండి. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్న అంశాన్ని 2018లో ఎవరో సోషల్ మీడియాలోనే ఎవరో ప్రస్తావించిన అంశంతో పోల్చడం ద్వారా ఆయనే ప్రస్తావన చేశారు. అవునండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పారా? తెలుగుదేశం నుంచి ఇలా వస్తున్నాయి. తెలుగుదేశం నుంచి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావనకి రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం నుంచి ఎవరు ప్రస్తావించింది, ఎవరు కామెంట్ చేసింది స్పెసిఫిక్ చెప్పండి మీరు. నేనేది చెప్తా, ఆయన డయాస్ మీద చెప్పారు. ఆయన తెలుగుదేశం నుంచి ఈ ప్రచారం తెలుగుదేశం నుంచి జరుగుతోందని. లెట్ us have those వీడియోస్. మళ్ళీ మనం కూర్చున్నప్పుడు తెలుగుదేశం స్పష్టంగా ఇందాం. ఇప్పుడు మీరు ఇవాళ మాట్లాడుతున్న అంశాన్ని ఎందుకు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? నేను డైవర్ట్ చేయట్లా, అక్కడ జరిగిన అంశమే చెబుతున్నాను. ఇవాళ జరుగుతున్న అంశమే చెబుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఆయన ప్రస్తావిస్తున్నారు. దాంతో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రస్తావిస్తున్నారు. అది వాస్తవం. ఆ విషయం కూడా ఇక్కడ ప్రస్తావనార్హమే అంటున్నాను నేను. ఎందుకంటే ఈ బిరుదులు ఇవన్నీ ఆయనకి ట్యాగ్ చేసిన తెలుగుదేశం. అది మీరు ప్రూవ్ చేస్తారా? అరే ఆయన అన్నారండి, ఆయన అనేది పక్కన పెట్టండి. మీరు పక్కన పెట్టాలి. మీరు ఎందుకు పక్కన పెట్టాలి? తెలుగుదేశం ఎందుకు పక్కన పెట్టాలి? పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నది. తెలుగుదేశం అడుగుతున్నా. సరే మనం స్పష్టంగా అది ప్లే చేసి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినా సరే తెలుగుదేశం నుంచి ఆ అంశాన్ని ప్రస్తావించిన నాయకుడు ఎవరు? అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుదాం. ఆయన చెప్పాలి. మీరు ఆయన అనలేదంటున్నారు కాబట్టి ఆయన అనలేదని నేను అంటలా. తెలుగుదేశం నుంచి ఎవరన్నారో చెప్పమంటున్నా నేను. సరే, చంద్రబాబు నాయుడు గారు అన్నారా? మెంబర్స్ ఎవరు అన్నారా? పార్లమెంట్ సభ్యులు ఎవరు అన్నారా? ఎమ్మెల్యేలు ఎవరు అన్నారా? మంత్రులు ఎవరు అన్నారా? మంత్రులు ఉన్నారండి. మంత్రులు అన్నారు. ఆ విషయం ఏ మంత్రులు అన్నారు చెప్పండి. ఏ మంత్రులు అన్నారు చూపించండి. మీరు మోడరేటర్ లైవ్ ఛానల్ ఆ వీడియో ప్లే చేద్దాము అంటున్నాను. ఖచ్చితంగా ఆయన అన్నది కాదు, మీరు తెలుగుదేశం అని చెప్పని. ఇప్పుడు అన్నాడు కాబట్టి అట్లా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా